సో హే గాయ్స్, మీరు నా ఎడిటింగ్ లో అయితే చూసుంటారు. నా ఎడిటింగ్ మంచిగా నేను ఆ వాయిస్ అది నాకు అర్థమైపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా సర్వైవల్ సిరీస్ అది క్రియేట్ చేసా. దాని లోపల ఫుల్ నైస్ ఉంటుంది. ఇక్కడ నా దగ్గర కాపుల్ స్టోన్ ఎట్లా వచ్చిందని అడిగితే, నా పికాక్స్ డ్యూరబిలిటీ కూడా తగ్గకుండా ఎట్లా వచ్చిందని అడిగితే, నా హార్ట్స్ చూసే మీకు అర్థమైపోయి ఉండాలి. క్రీపర్ ఇది. సో సారీ. అండ్ వీడియోస్ కూడా సారీ. కానీ ఇంకొకటి, నేను ప్రామిస్ థర్స్డే సర్వర్ క్రియేట్ చేస్తా. టాస్క్ ఉంటుందని బ్లాగ్ చదువుతున్నాయా? నో బ్రో. ఎంత ఒక ఆర్మర్ అయితే చేసేసుకోవాలి. ఎంత కష్టం స్టాప్ చేసి 20 నిమిషాల లోపల ఆర్మర్ అయితే చేయాలని నా టాస్క్ ఇచ్చింది. అండ్ మీరు చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యారు. సో థ్యాంక్స్ ఫర్ గైస్. ఈ టార్గెట్ వచ్చేసరికి 5 లైక్స్ అండ్ 5. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రాఫ్ట్ చేద్దాం. అక్కడ తొందర పడు పడింది. క్రాఫ్టింగ్ అన్న పడ్డది. నాకు ఫుల్ మీరైతే ఫుల్ సపోర్ట్ అయితే వచ్చింది మీ దగ్గర నుంచి. హ్యాపీ. ఆగండి, నా వీడియో రికార్డ్ అవుతుందా లేదా కొంచెం చూసాం. ఒక్కను ఓకే అవుతుంది. సో ఇంత మాట్లాడి ఎప్పుడు కూడా ఇంత గట్టిగా అరవలేదు యారా. ఈ బెడ్ పడదు. బెడ్ అన్నా పడన్నా. ఓ ఎందుకు పడట్లా అనిపిస్తుంది. జంప్ అవ్వలేదు అనుకోండి. అవన్నీ అంతా సెటరేట్ అయ్యి అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటిల్ అయ్యి మీతో కలుస్తా. వెయిట్ ఏ సెకండ్. సో గాయస్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోన్ కి అయితే అప్గ్రేడ్ అయిపో. స్టోన్ పికాక్స్ నిజం. మీకేమో సౌండ్ వింట్లో మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక్కడ నేను గట్టిగా నార్మల్ వాయిస్ లోపల వెళ్తుంది తెలుసా గైస్. అదైతే పక్కా. కానీ నాట్ రెస్పాండింగ్. నన్ను వదలట్లేదు. తొందర ఐరన్ లెవెల్కి వెళ్ళాలంటే ఇట్లానే కిందకి వెళ్ళాలిగా. ఇంకోండి బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎంత వస్తుందో. కానీ ప్లీజ్ ఇగ్నోర్ కొట్టి వీడియోని ఇంట్రెస్టింగ్ అయితే చూడండి. సో దట్ నాకు కూడా కొంచెం బూస్ట్ వస్తుంది. అంటే నాకు ఇంత హెల్ప్ చేస్తారు మా వ్యూవర్స్. నేను ముందే చెప్తున్నా, యూట్యూబ్ కొన్ని పరిస్థితి వల్ల, అంటే నా లైఫ్లో కొన్ని గోల్స్ ఉంటాయిగా. కింద లాభా ఉంది గైస్, పక్కా లాభా ఉంది. డెడ్ ప్రామ్ లావా ఉంది కింద. లావా పూల్ పక్కా ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఇది లో ఎండ్ ల్యాప్టాప్ కదా, గ్లిచ్ అవుతుంది. ఆ గ్లిచ్తో నాకు తెలిసిపోతుంది కింద లావా ఉందని. ఇంత కిందకి వెళ్ళినా ఇంకా నాకు ఐరన్ దొరకలేంటి. వెయిట్ ఏ సెకండ్ గైస్. వెయిట్ మామా. ఓ భాయ్ సాబ్. యార్ గైస్, నేను మీకు ఒక మ్యాజిక్ చూపించాలా. 1 2 3 4 నాట్ రెస్పాండింగ్ అయిన సెకండ్కే చూపిస్తా. ఇక్కడ ఐరన్ చూసారు మీరు, టోటల్ 30 ఐరన్ ఉంది. నేను కౌంట్ చేసిన, కానీ వీడియోలో చూపిద్దాం. కానీ ఇట్లాంటి ఐరన్ అసలు ఉంటుందా? అసలు నార్మల్ ఎగ్జిస్ట్ చేయదురా. కానీ నాకు దొరికిందంటే ఒక రీజన్ ఉంది. మీకు కూడా ఇట్లా ఫ్రెండ్స్ని ట్రాల్ చేయడానికి స్టార్టింగ్ ఇంత ఐరన్ దొరకాలంటే నేను మీకు ఒక సీడ్ ఇస్తా. ఆ సీడ్ అయితే కాపీ చేసుకోండి. మీకు ఐరన్ దొరకలేదనుకో అప్పుడు చెప్పండి నన్ను క్రియేటివ్ అని. సీడ్ అయితే పక్కా ఇస్తా మీకు. అండ్ వాచ్ టిల్ ఎండ్. ఎందుకంటే నేను ఐరన్ ఆర్మర్ చేశానా, లేకపోతే ఐరన్ ఆర్మర్ బదులు వేరే చేశానా, అంతా మీకు
తెలవాలి కదా. ఎస్, నాకు 2 సెకండ్స్ టైం ఇవ్వండి, ఇదంతా మైండ్ చేసేస్తే మీరు. సో గాయస్, ఐరన్ అయితే మైండ్ చేసేసాను. సో మీరు ఐరన్ చూస్తుండ్రు అంత ఉంది. కావాలంటే సీడ్ అయితే పంపిస్తాను గాయస్, కానీ కొంతమంది హేటర్స్ ఉంటారుగా, ఆహా ఇది క్రియేటివ్ అని నమ్మితే ప్లీజ్ ఈ వీడియో నుంచి ఇంతవరకు చూస్తే వెళ్ళిపోండి. ఎందుకంటే న్యూ క్రియేటర్ కదా, హట్టింగ్ అయితే అనిపిస్తుంది. హార్ట్ లోపల అంటే మేము మంచిగానే, మేము యూట్యూబ్ లోపల ట్రెండ్ కోసం వెళ్తాంగా, అలాంటి ఇట్లా హేట్ అయితే ఇవ్వకండి. ముందే చెప్పేస్తున్నా, నన్నే అని అయితే కాదు, ఏ యూట్యూబర్ కన్నా హేట్ అయితే ఇవ్వకండి. అరే యార్, గ్లిచ్ అయిందా? గ్లిచ్ అయిందా? ఓ భాయ్ సాబ్, గ్లిచ్ అయింది. నేను ఇంకా అనుకున్న ఎక్స్ట్రా 15 ఐరన్ అయితే వచ్చిందని. ఈ స్మెల్ట్ అవ్వంగానే ఆర్మర్ అయితే చేసి లుక్ ఉంటుంది మచ్చా, తోపు నెక్స్ట్ లెవెల్. తొందర స్మెల్ట్ అయితే అవ్వనిస్తాం దీన్ని. సో గాయస్, ఫుడ్ అయితే స్మెల్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దిస్ ఐ వాంట్. తొందర ఆర్మర్ అయితే చేసేసుకుందాం. అండ్ నా వాయిస్ ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో ప్లీజ్ ఎవరిగా అంత హార్న్ కొడుతుండ్రు బయట? ఏమో, మనకి ఛానల్లో వీడియోస్ పెట్టడం కాదు. సో నా గోల్ అయితే ఇక్కడనే ఎండ్ అయిపోతుంది. సో మీరు కూడా సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.